చూపించు. అన్ని సరిగ్గానే ఉన్నాయి. మిగిలిన వస్తువులన్నీ కూడా సరిగ్గా పెట్టు. అలాగే. త్వరగా ఇవన్నీ తీసుకోండి. అలాగే మేడం. ఇదిగో, ఈ రోజు నాగపంచమి పూజ. ఇది మాకు చాలా ముఖ్యమైంది. ఇందులో ఎటువంటి లోటుపాట్లు ఉండకూడదు. త్వరగా చేయండి. నా చెయ్యి, నా చెయ్యి. ఈ రోజు నాగపంచమికి పెద్ద పూజ జరిపిస్తున్నాం. ఇక్కడ ఎవరి వల్ల అయినా చిన్న తప్పు జరిగినా కూడా ఎంత పెద్ద శిక్ష పడుతుందంటే జీవితాంతం గుర్తు పెట్టుకుంటారు. సునీల్, వెళ్ళి వేరే పని చూసుకో, వెళ్ళు. అలాగే సార్. అక్క, నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు నాగపంచమి శుభముహూర్తాన మన ఇంట్లో ఇంత పెద్ద పూజ జరిపిస్తున్నారు. ఆ భగవంతుడిని కోరుకునేది ఏంటంటే మన అవినాష్ జీవితంలో ఇక ఏ విఘ్నాలు రాకూడదని. నువ్వు చింతించకు రాఘవా. ఈ రోజు నుంచి అంతా మంచే జరుగుతుంది. ఆ మహాదేవుడి అనుగ్రహం మనపై ఉంటుంది. చూడు, కోడలి అడుగు పడగానే మన అవినాష్ జీవితంలో సంతోషాల పంట పండుతుంది. తను ఇంట్లో అడుగు పెట్టగానే మన ఇల్లు సంతోషాలతో నిండిపోతుంది. ఈ రోజు ఈ పూజ జరిగిన తర్వాత మన అవినాష్ జీవితంలోకి ఎలాంటి భార్య వస్తుంది అంటే ఆ పరమశివుడి జీవితంలోకి పార్వతీదేవి వచ్చినట్టుగా. చూస్తూ ఉండు రఘు, పూలతో స్వాగతం పలుకుతాం మనింటి కోడలికి. నీ ఈ బురద కాళ్ళతో లోపలికి ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? బురద కాళ్ళ? ఈ మట్టితోనే భగవంతుని విగ్రహాన్ని తయారు చేస్తాం. ఇదే మట్టిలో కూరగాయలు పండిస్తాం. దానివల్లే మన కడుపు నిండుతుంది. అప్పుడు ఈ మట్టి మురికిదెలా అవుతుంది? ఈ ఇంటికి కాబోయే కోడల్ని నేను. సమాధానం కాదు, గౌరవం ఇవ్వు. పద, వెళ్ళిపో ఇక్కడి నుంచి. ఈ మురికి కాళ్ళతో లోపలికి వెళ్లాల్సిన అవసరం లేదు. అవినాష్, ఇక్కడికి రా. ఇది డాక్టర్ బాబు గారి పేరు కదా? లేదు, ఇంత పెద్ద పట్టణం ఇది. ఇందులో ఆ పేరు గల వాళ్ళు చాలా మంది ఉండుంటారు. ఈయన డాక్టర్ బాబు అయ్యే అవకాశమే లేదు. వేరెవరైనా అయి ఉండొచ్చు. నమస్కారం అత్తమ్మా. చల్లగా ఉండు నాన్న.
హలో, చెప్తుంది నీకే. అసలు ఏం ఆలోచిస్తున్నావు? భాస్కర్, ఆ మేడం గారు చెప్పండి. ఈ అమ్మాయిని ఇక్కడ నుంచి పంపించేయండి. అలాగే ఈ అమ్మాయిని లోపలికి రాకుండా చూసుకోండి. మేడం గారు, మేడం గారు. ఏ అమ్మాయి? అయ్యో, నాకు లోపల పని ఉంది, నేను అలంకరించాలి. అదిగో నా కోడలు వచ్చేసింది. అయ్యయ్యో, హాసిని, హాసిని, నీకెన్నిసార్లు చెప్పాను నేను? వదిలేయండి అత్తయ్య, పర్వాలేదు. మీరు వెళ్ళండి. నా బట్టలంతా పాడైపోయాయి. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? ఏం వేసుకోవాలి అవినాష్? మరేమీ ఇబ్బంది లేదు. పూజలో వేసుకోవడానికి నీకు కొత్త బట్టలు తీసుకొచ్చాం. వెళ్ళి మార్చుకొనిరా. థ్యాంక్ యూ పెద్దమ్మా, థ్యాంక్ యూ. నేను మార్చుకొని వస్తాను. ఏ, నాకు నువ్వు డబ్బులు ముందు అవసరం బయటికి వెళ్ళు. ఎంతో ఉంది. నేను మా అమ్మకి చికిత్స చేయించాలి. నిన్ను అలంకరణ కోసం పిలిచారు కదా. అదే ఈయనకి చెప్పండి, నన్ను లోపలికి వెళ్ళనివ్వడం లేదు. లోపలికి ఎందుకు వెళ్ళాలి? నువ్వు ఇంటికి ఏమైనా బంధువా, అతిథివా, లేదా కూడలువా? ఎందుకని వాళ్ళు నిన్ను లోపలికి పంపించాలో చెప్పు. వెళ్ళి త్వరగా బయట పనులు చూసుకో. కమలా, వదినా. నీకేదైనా పని చెప్పడం అంటే సమస్యని కొని తెచ్చుకోవడం. ఏంటిది? అసలేంటిది? వదినా, అది హారతి కోసం నెయ్యి వేస్తున్నప్పుడు కొంచెం కింద పడిపోయింది. ఏంటి నువ్వు జీవితం అంతా ఇలా తప్పులు చేస్తూనే ఉంటావా? నీకు తెలుసా, నువ్వు చేసిన ఈ తప్పు వల్లే మన కోడలు కారు జారి పడిపోయింది. నానా, అమ్మ చెప్పింది కదా పొరపాటున పడిందని. ఇంకా ఆపేయచ్చు కదా. ఆపడం గురించి కాదు బాబు, నీది హాసినిది పెళ్ళాగిపోయే పరిస్థితికొచ్చింది. నీకు తెలుసు కదా, ఇప్పుడిప్పుడే సర్దుకుంటుంది. ఒకవేళ ఊర్వశి గారు ఇది చూసుంటే మళ్ళీ కొత్తగా గొడవ మొదలయ్యేది. ఒక చిన్న పని చేయడం కూడా చేత కాదు, ఏమాత్రం బాధ్యత లేదు. బాధ్యతల గురించి మీరు మాట్లాడకుండా ఉంటే బాగుంటుంది. ఈ మాటలు మీరంటే వినడానికి కష్టంగా ఉంది. అవినాష్, నువ్వు మీ నాన్నగారితో అలా మాట్లాడకూడదు. చాలు, ఈ అమాయకంగా నటించడం ఆపేసాయి. నువ్వే తన మనసులో ఎంత విషం నాటావని నాకు తెలుసు. మర్యాద ఇవ్వడం చేత కాదు, ఒక చిన్న పని చేయడం కూడా చేత. చాలా ఆపేయండి. అమ్మని ఒక్క మాట కూడా అనడానికి వీల్లేదు. అవినాష్, మీ ఇద్దరు ఇక ఆపితే బాగుంటుంది. అసలిక్కడికి ఎందుకొచ్చామనుకుంటున్నారు మీరంతా? ఎవరు పనిమంతులో తేల్చడానికి కాదు. ఈరోజు ఇంత పెద్ద పూజ ఉంది. ఇక ఈ ఇంట్లో ఎటువంటి అశుభం జరగడానికి వీల్లేదు. రాఘవా, పంతులు గారు వస్తున్నారో లేదో కనుక్కో. అలాగే అక్క. చాందిని, నువ్వు ఈ ఇంటి పెద్ద కోడలివి. అలా కళ్ళు తిప్పడం మానేసి పూజకు కావాల్సిన ఏర్పాట్లు చూడు. పదా. అమ్మా, నువ్వు ఓకేనా? అమ్మ ఫోన్ చేస్తుంది. హలో అమ్మా. సౌందర్య, ఎలా ఉన్నావమ్మా? నేను చాలా సంతోషంగా ఉన్నానమ్మా. అవునా అమ్మా? ఈరోజు నాగపంచమి కదా. అయితే ఈరోజు మీ అత్తగారింట్లో ఘనంగా ఏర్పాట్లు చేసుంటారు కదా. ఈ రోజు వాళ్ళ కోడలు జరుపుకుంటున్న మొదటి నాగపంచమి కదా. వాళ్ళు నిన్ను చాలా గొప్పగా మహారాణిలా తయారు చేసుంటారు కదా. చెప్పమ్మా. అవినాష్, నువ్వెందుకని ఇంత కోపం తెచ్చుకుంటున్నా?
నాకేమీ బాధ కానీ అనిపించదు. నాకు బాధగా ఉంటుందమ్మా. మీరు ఆయన భార్య. ఒక భర్తగా ఆయన మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవాలి కదా. మిమ్మల్ని గౌరవించాలి, ప్రేమగా ఉండాలి. నువ్వు నీ భార్యను మంచిగా చూసుకో. తనతో ప్రేమగా ఉంటూ గౌరవిస్తూ ఉండు. పెళ్లిలో వేసే 7 ప్రమాణాలని నిర్వర్తించు. నేను కూడా ఏవేవో మాటలు చెప్తున్నాను. ఈ రోజు నాగపంచమి. నీకు తెలుసా, ఈ రోజు పెళ్లి కాబోయే జంటకి ఎంత ముఖ్యమైందో? ముఖ్యంగా ఈ ఇంటికి కాబోయే కోడలికి. ఒక్కసారి ఈ పూజ అయ్యిందంటే నీ పెళ్లి కూడా వైభవంగా జరుగుతుంది. నాకు సౌందర్య ఎందుకు మళ్ళీ మళ్ళీ గుర్తొస్తోంది. అమ్మా, నేను సంతోషంగా ఉన్నాను. సంతోషం ఎందుకంటే నీకు డాక్టర్ బాబు లాంటి మంచి భర్త దొరికాడు. బలవంత పెళ్లి జరిగినా కూడా ఆయన నీ చెయ్యి వదల్లేదు. నీ భార్య చేతిని ఎప్పుడూ విడిచిపెట్టొద్దు. ఎలాగైతే శివపార్వతులు ఎప్పుడూ కలిసుంటారో, నీ పెళ్ళయ్యాక మీరిద్దరూ కూడా ఎప్పుడూ కలిసుండడానికే ప్రయత్నించండి. పద, దీని గురించి ఆలోచించకుండా త్వరగా పూజకి సిద్ధం అవ్వాలి. పద. ఈ రోజు నుంచి మన ఇద్దరివి వేరు వేరు దారులు. ఈ క్షణం నుంచి ఈ పెళ్లి, ఈ బంధం అన్నీ ముగిసిపోయినట్టే. సౌందర్య ఎన్జిఓలో క్షేమంగా ఉండాలి. అమ్మా, ఈరోజు నాగపంచమి పూజ ఉంది కదా, నేను దానికి ఏర్పాట్లు చేయాలమ్మా. నేను నీకు తర్వాత ఫోన్ చేస్తాను. ఆ సరే అమ్మా. సౌందర్య, ఈ రోజు నువ్వు చాలా అందంగా తయారవమ్మా. చూడు, ఆ పరమేశ్వరుడి ఆశీర్వాదం నీకెప్పుడూ ఉంటుందమ్మా. ఆ ఇంటికి మంచి కోడలిగా ఉంటూ అల్లుడు గారి మనసు కూడా నువ్వు ఎలాగైనా గెలుచుకోవాలి సౌందర్య. మంచిది, నువ్వు జాగ్రత్తగా ఉండు. నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. ఏ అమ్మాయి, పని చేసినందుకు డబ్బులు ఇస్తాను, మాట్లాడినందుకు కాదు. సరిగ్గా చెయ్యి. ఆహా, నేను అదే చేస్తున్నాను. చెయ్యి. నీ భార్య చేతిని ఎప్పుడూ విడిచిపెట్టకు. మీ ఊరికి తిరిగి వెళ్ళిపో సౌందర్య. ఈ పట్టణంలో నువ్వు ఒంటరిగా ఉండడం చాలా కష్టం. ఎలాగైతే శివపార్వతులు ఎప్పుడూ కలిసుంటారో, నీ పెళ్ళయ్యాక నువ్వు మా ఇంటి కోడలతో 100 ఏళ్లు కలిసుండడానికి మీరిద్దరూ ప్రయత్నం చేయాలి బాబు. ఈ రోజు నుంచి నీతో, మీ ఊరితో ఈ బలవంత పెళ్లితో ఎలాంటి సంబంధమూ లేదు. నాకు జరిగింది అన్యాయమే కావచ్చు, కానీ నేను చేసిన పని సరైందేనా? ఒక బలవంతపు పెళ్లిని పట్టించుకోకుండా, దాని గురించి ఎవరితోనూ చెప్పకుండా ఒక కొత్త పెళ్లిలో అడుగు పెడుతున్నాను. ఇది సరైందేనా?
చిన్నబాబు మీరు వెళ్ళండి, అది మేం చూసుకుంటాం. వెళ్ళండి బాబు, పూజకి సమయం అవుతుంది, త్వరగా వెళ్ళండి. ఓ థాంక్ గాడ్ అవినాష్, నువ్వు దొరికేశావు. నీకు తెలుసా నేను ఎప్పటి నుంచో వెతుకుతున్నాను. ఎక్కడున్నావు? ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటావు. ఏం లేదు, అది నేను సరే అదంతా వదిలే, ఇది చెప్పు, నేను ఎలా ఉన్నాను? నీకు తెలుసా ఎంత కష్టంగా ఉంటుందో? ఐ మీన్ ఇలా మాటి మాటికి బట్టలు మార్చుకోవడం, ట్రెడిషన్, మేకప్, జ్యువెలరీ, ఇలా కమాన్ హాసిని, నువ్వు వీటిని ప్రాబ్లమ్స్ అంటున్నావా? నీ లైఫ్ లో ఉన్న పెద్ద ప్రాబ్లం అని దీన్ని అంటున్నావా? ప్రాబ్లం అంటే మనం నిస్సహాయతలో ఉన్నప్పుడు బలవంతంగా ఏదైనా చేయాల్సి వస్తుంది చూడు, దాని ప్రాబ్లం అంటారు. నీకు ఇష్టం లేని చేయమంటారు చూడు, దాన్ని ప్రాబ్లం అంటారు. ప్రాబ్లం అని దేన్ని అంటారంటే మనం దేని నుంచి అయినా దూరంగా వెళ్ళిపోవాలనుకుంటా కానీ వెళ్ళలేకపోతాం. సరిగ్గా నిద్రపోలేవు, లోపల నుంచి గిల్ట్ ఫీలింగ్ ఎప్పుడు బాధిస్తూనే ఉంటుంది. కళ్ళు మూసుకున్నావు అంటే మండపం కనిపిస్తుంది. 7 అడుగులు 7 ప్రమాణాలు ఇవే కనిపిస్తాయి, మొత్తం ఇవే కనిపిస్తాయి. అసలు పెద్ద ప్రాబ్లం ఏంటంటే పెళ్లి. ఒక్క నిమిషం అవినాష్, నీకు పెళ్ళంటే భయం లేదు కదా? మధ్యలోకి మన పెళ్ళి ఎందుకు వచ్చింది? నాన్నా, మెల్లగలేమ్మా. ఏమైందమ్మా? నీకు బానే ఉంది కదా? నా కాలు బెనికింది బాబాయ్. అలాగా, నేను చూస్తానులే. ఇలా రా, ఇలా రా, మెల్లగా కొంచెం ఆ కాలు కింద పెట్టు. మెల్లగా నిదానంగా కాలు కింద పెట్టు. పద పద పద, మెల్లగా కొంచెం నిదానంగా. నీకు ఈ పెళ్లి చేసుకోవాలని లేదా? లేదు లేదు, ఐమ్ రియలీ సారీ. నేను అలా అనలేదు. అది నేను కొంచెం కంగారులో ఉన్నాను హాసిని. అయినా నేను అంత పెద్ద మాట ఏమన్నానని నువ్వు మన పెళ్లి వరకు వెళ్ళిపోవడానికి? నిజంగా నువ్వు ఎప్పుడైతే ఈ కపుర్య గ్రామం నుండి తిరిగొచ్చావో విచిత్రంగా ప్రవర్తిస్తున్నావు, కోపంగా ఉంటున్నావు, చిరాకు పడుతున్నావు. అసలు ఏమైంది నీకు? అలాంటిదేం లేదు. ఈరోజు చాలా మంచి రోజు, ఇంట్లో పూజ కూడా ఉంది. మనం వెళ్ళి దాన్ని చూద్దాం. నువ్వు వెళ్ళి నేను వస్తాను. సరే. మెల్లగా మెల్లగా జాగ్రత్తగా చూసుకో. కాలు మెల్లిగా బెనికింది కూర్చో, బాబాయ్. జాగ్రత్తగా కూర్చో, జాగ్రత్తగా జాగ్రత్తగా. వెనికింది బాబాయ్. ఆగు ఆగు ఆగు, నేను చూస్తాను. ఆగు, నీ కాలు చూపించు చూపించు. ఇక్కడ ఏది నన్ను చూడండి. ఒక్క నిమిషం. బాబాయ్, బాబాయ్ నొప్పేస్తుంది. అయ్యో, ఏమీ కాలేదు. చూడు ఎలా నయం చేస్తాను. వద్దు బాబాయ్, ఒక్క చాలా నిమిషం, నొప్పేస్తుంది, ఒక్క నిమిషం. నొప్పేస్తుంది. వద్దు, వద్దు. ఇది నిజంగా బాగైపోయింది. ఇదైతే మా ఊళ్ళో చాలా మామూలు విషయం. మా నాన్న కూడా చిన్నప్పుడు ఇలానే నా కాలు సరిచేసేవారు. అయితే నన్ను కూడా మీ నాన్నే అనుకో. ఇంతకీ నీ పేరేంటో చెప్పమ్మా. నా పేరు రాము బాబాయ్. లోపలికి వెళ్ళండి, అమ్మగారు మిమ్మల్ని పిలుస్తున్నారు. ఇప్పుడే వస్తున్నా. సరే అమ్మా, మళ్ళీ వస్తాను. నువ్వు జాగ్రత్త మరి. సరే బాబాయ్. మళ్ళీ వస్తా. బాబాయ్, వస్తున్నా. గయాననం భూత గణాది సేవితం కపిత్త జంబూ ఫలసార భక్షిణం ఉమాసుతం శోక వినాశ కారకం నమామి విఘ్నేశ్వర పాద పంకజం. సౌందర్య ఎక్కడున్నా క్షేమంగా ఉండాలి.
అలాగే నాకు ఈ బలవంతపు పెళ్లి నుంచి విముక్తి కలగాలి. ఇదిగో ఈ రోజు నీ కూలీ డబ్బులు. ధన్యవాదాలు. ధన్యవాదాలు మహాదేవా. ఈ నాగపంచమి రోజున మీ అనుగ్రహం కూడా లభించిందంటే ఈ సౌందర్య రోజు మంచిగా గడిచినట్టే. అయినా ఏం పర్వాలేదు, నాకు తెలుసు మీ ఆశీస్సులు ఎప్పుడు నాతోనే ఉంటాయి. మహాదేవ, ఈ నాగపంచమి రోజున మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. అవినాష్ గారు ఎక్కడున్నా సరే ఆయన క్షేమంగా ఉండాలి.